ఇప్పుడు వచ్చిన పరిబిడ్డలందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము. ఈరోజు మనము ప్రభురాత్రి మోచనలో పాల్గొంటున్నాం కనుక మనం అందరం కూడా మన హృదయాలను స్థిరపరచుకుందాం. 18వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీ శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుతురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడని కాదు. కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతును. ఇదే ప్రభువు యెహోవా వాక్యం. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఫ్యాన్ పట్టిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవుడా, గత 10 నెలలు నీ రెక్కల కింద ఈ మహాదేవుని ఆలయములో ఉన్న బిడ్డలను, కుటుంబాలను, మా కుటుంబాలను నీ సంరక్షణలో భద్రపరుచుకొని సజీవంగా వచ్చిన దేవా, నీకే స్తోత్రం రాజాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అకాల మరణాలు పొందారు. ఎన్నో కుటుంబాలు దుఃఖంతో ఉన్నారు. కానీ నీ యోగ్యత లేని మమ్మల్ని నీ పాద సన్నిధికి నడిపించుకున్నావు. దేవానికి స్తోత్రం. ఈ రోజు నీ మాటలు వినడానికి వచ్చావు. మీ మాటల ద్వారానే మేము బ్రతుకుతాము తండ్రి. మాకు జ్ఞానం లేదు, మాకు బుద్ధి లేదు, తెలివి లేదు. పుట్టుకతోనే మూఢత్వంలో బ్రతుకుతున్నాము. దేవా, కేవలం నీ సన్నిధిలోనే మాకు జ్ఞానం ఉందని మిమ్మల్ని వెతుకుతూ నీ పాద చెంతకు వచ్చినాం. అమ్మ దేవుడా, నీ కృపలో ఈ సమయం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధమైన రక్తంలో, నీ పరిశుద్ధమైన బలలో మేము పాలు పొందుతున్నప్పుడు మా హృదయాలను మేము పరీక్షించుకున్నట్లుగా మాతో మాట్లాడండి. దేవా, నిలబడ్డ నాలో నీ జ్ఞానము లేదు తండ్రి. కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని వినగల చెవులను గ్రహించే మనస్సును మా అందరికీ దయచి మా హృదయాలను మేము కఠినపరుచుకోకుండా నిన్ను మహిమపరిచే వారిగా మా హృదయాలను, మా ఆలోచనలను, మమ్మల్ని అందరినీ కూడా మీ సిద్ధపరిచి కృప చూపించమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి దేవుడి సన్నిధిలో రాత్రి 1 o'clock మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అడుగుతున్నాను, దేవా, మరి ఏ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడతావో నాకు తెలియట్లేదు. వాక్యం చదువుతుంటేనే నాకు భయమవుతుంది. కాబట్టి ఏం మాట్లాడతావు అని అనుకుంటున్నప్పుడు నా కళ్ళ నుంచి నీళ్లు రాలుతూ నాకు అక్షరాలు కనపడతలేకుండా రాత్రి మనకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే
రాబో కాలము చాలా భయంకరమైనది. ఎంతమందికి అర్థమవుతుందో తెలియట్లేదు, కానీ మరి మన తుఫాన్లు, ఎన్ని రకాలైన తుఫాన్లు మనం చూస్తున్నాం. ఎన్ని కుటుంబాలు కొట్టుకుపోతున్నాయి, ఎన్ని మందిరాలు కొట్టుకుపోతున్నాయి, ఎంతమంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళ ఎన్ని వస్తువులు పాడైపోయి వాళ్ళు కన్నీరు కొన్నేరుగా నడుస్తున్నప్పుడు మరి అది ఎంత హృదయ ఘోష కదా, ఎంత వేదన. అది చూసినప్పుడు అనిపిస్తుంది భగవానికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని. మరి ఎందుకు ఇలాంటివి దేవుడు అనుమతిస్తున్నాడు? మరి ఏంటంటాడు, నరులను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు, నరులను ఆశ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు. మరి ఎందుకు ఆశ పెడుతున్నాడు, ఎందుకు కష్టపెడుతున్నాడు? ఇవన్నిటిని పంపించి ఎందుకు బాధలు పెట్టాలి మనుషులని కదా. మనకు కూడా అనిపిస్తుంది, నిజంగా దేవుడు ఉంటే ఇట్లా చేస్తాడా అని మనం కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ప్రభు ఒకటే మాట అంటాడు, నేను ఇబ్బంది కొలిమిలో మనుషులను ముఠం వేస్తున్నాను అంటాడు. ఇబ్బంది కొలిమిలో వేస్తున్నాడు. బంగారం వేసినట్టుగా, వెండిని కరిగించినట్టుగా మనుషులను ఇబ్బందులలో పుటం వేస్తున్నాడు. పుటం వేసి తన మహిమను ఇంకెవరికి ఇచ్చేవాడు కాడు. తన మహిమ తనకే కావాలి, తనను పొగిడేవాడే కావాలి, తనను మహిమపరిచేవాడే కావాలి, తనను ఆరాధించేవాడే కావాలి, తనను వెంబడించేవాడే కావాలి అన్నట్టు. కాబట్టి మరి ఇక్కడ హెచ్కేల్ చెప్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగము ఒకప్పుడు వారి దీన స్థితిని నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటారు నిర్గమకాండంలో 3వ అధ్యాయం. వాళ్ళ దీన స్థితిని, వాళ్ళ కష్టకాలాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఏ లోటు రాకుండా 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యత అనేది కూడా వాళ్ళకి రాలేదు. 40 సంవత్సరాలు కోడి రెక్కల కింద దాచుకున్నట్టుగా దేవుడు వాళ్ళని దాచుకున్నాడు. మేము అక్కడైతే ఎంతో గొప్పగా తినేది అంటే మంచి మంచి బలమైన ఆహారాన్ని ఆకాశం నుంచి పంపించాడు. దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. మరి ఏది కోరితే అది, మనం కూడా అలాగే చేస్తాం కదా. మనం నచ్చింది తెచ్చుకొని తినడానికి రెడీ అయిపోతాం కదా. ఏది చెయ్యాలంటే అది చేస్తున్నారు, ఏది తినాలంటే అది తింటున్నారు, ఎలా ఉండాలంటే అలా ఉంటున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? దేవుడి తింటున్నారు, తాగుతున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, మంచిగా హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలను కంటున్నారు, సంతానోత్పత్తి అన్నీ బాగా జరుగుతుంది. కానీ ఇచ్చిన దేవుడిని వాళ్ళు మర్చిపోయారు. ఎవరు ఇచ్చారు? ఎవరు ఇదంతా నాకు ఇచ్చారు? నిజంగా ఒకప్పుడు నా స్థితి ఏంటి, నేను ఎలాంటి స్థితిలో నేను దేవుడి సన్నిధికి వచ్చాను అనేది జనాలు మర్చిపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము మర్చిపోయారు. ఈ రోజు జనులు కూడా అలాగే మర్చిపోతున్నారు. ఏ స్థితిలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనేది మర్చిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్ళు శిక్షిస్తున్నాం. చూడండి, నా దేవుడు అన్యాయస్తుడా?
ఏం అన్యాయం చేయట్లేదు. వాళ్ళ ప్రవర్తనను బట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వస్తుంది. మరి మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకూడనట్లు వాటన్నింటినీ విడిచిపెట్టండి. అంటే అక్రమము మీకు శిక్ష కావద్దు. మీరు చేసే అక్రమాలు మీకు శిక్ష కావద్దు. కాబట్టి మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగి వాటిని విడిచి పెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి లేకనే చాలా సార్లు తప్పుడు మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. బుద్ధి లేకనే నిజం తెలపాలండి. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి. అన్ని తెచ్చుకుంటాం. మన ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని తెచ్చుకుంటాం. కొత్తగా ఆలోచిస్తాం. క్రియేటివిటీగా ఆలోచించి అన్ని కొత్తగా తెచ్చుకుంటాం. బుద్ధి మాత్రం తెచ్చుకో. తెలివి మాత్రం తెచ్చుకో. కానీ ప్రభు ఏమంటున్నాడు? బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి. అంటే నూతనంగా తెచ్చుకోండి. మీరు నూతనమైన బుద్ధిని తెచ్చుకోండి. మరి ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణం పొందుతారు? ఎందుకు మరణానికి మీకు మీరే అప్పగించుకుంటారు? అంటే ఈ రోజు జనులు ఎలా చచ్చిపోతున్నారు? బస్సులో 20 అంటారు, ట్రైన్లో 50 అంటారు, తుఫాన్లో 400 మంది అంటారు, యుద్ధంలో 1,00,000 మంది అంటారు. ఎలా అంటే కుప్పలుగా కరోనాతో కుప్పలుగా. ఎలాగే మరణం ఎలా వస్తుంది? మరణం దేవుడి ఉగ్రతకు మనం ఎందుకు పాలు కావాలి? దేవుడి ఉగ్రతకు పాలై మరణించొద్దు. ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది. ఆ మరణం ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టమైన మరణంగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలము అయినప్పుడు దేవుని బిడ్డల మరణము కార్య ఆరంభం కంటే కార్య అంతము గొప్పగా కనిపిస్తాయి. గొప్పగా ఉండాలి మన మరణం. పిలిస్తే వచ్చేస్తున్నా అన్నట్టుగా మనకు ఉండాలి. కానీ ఇక్కడ మరి వాళ్ళు చేసిన క్రియా ఫలితము వాళ్ళు అకాల మరణాలు పొందుతున్నారు. మరి ఏమంటున్నాడు? ఇదే యెహోవాకు మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడని కాను. మీరు ఎంతమంది చచ్చిపోతూ ఉంటే నాకు బాధ అవుతుంది. మనమే బాధపడుతూ ఉంటాం. కన్న దేవుడు ఆయనంత బాధపడతాడు. మట్టితోని మనను చేసి తన నాసికారంధ్రములో మనకు జీవవాయువులోని మనుషులను భూలోకానికి పంపించిన ఆ దేవుడు చేసేటప్పుడు ఎంత ఇష్టంతో చూస్తూ ఎంత చక్కగా మనుషులను తయారు చేసి ఉంటాడు. ఆయన ఎంత ప్రేమతో చేసి ఉంటాడు. వాళ్ళు అంత ప్రేమతో చేసిన మనుషులు కుప్పలుగా చచ్చిపోతుంటే ఎంత బాధ అవుతుంది ఆయనకి? ఎంత బాధపడుతున్నాడు? మనం కొద్దిసేపు బాధపడతాం. అయ్యో పాపం ఇంతమంది అంతమంది అంటాం, అక్కడికి అయిపోతున్నది. కానీ కన్న దేవుడు అయినా ఆ కన్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, ఆయన మాట వినక అక్రమాలు చేస్తూ అకాల మరణాలు పొందుతున్న జనాంగాన్ని చూసి ఆయన ఎంత బాధపడుతున్నారు, ఎంత కన్నీరు కావస్తున్నారు. అది మనుషులకు అర్థమవుతలేదు.
ఒక పాపము అనేది ఒక ఆటగా ఉంది, వ్యసనాలు అనేది ఒక ఆటగా ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, మరణం నొందువాడు మరణం నొందుట నాకు ఇష్టం లేదు. నేను మరణములందు సంతోషపడను, మనుషులు మరణించాలని నాకు ఇష్టం లేదు. కానీ కావున వారు మనస్సు తిప్పుకొని, అప్పుడు మనసు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మనసు తిప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు మీరు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? దేవుడిలో బ్రతుకుతారు, దేవుడిలో బ్రతుకుతారు. మరి ఇది దేవుడికి ఇష్టమైన కార్యం. మరి ఒక వ్యక్తిని మనము చూసుకుంటాం. మరి ఆదికాండము 25 అధ్యాయము 25వ వచనంలో ఒక మాట మనము చదువుకున్నాము. సింహాచలం మొదటివాడు ఎర్రనివాడు సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మంటలు పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఇక్కడ మరి రిబ్కా గర్భం ధరించినప్పుడు 2 చిన్ననాలు ఉన్నాయి. మొదటివాడు ఒంటె రోమములాగా అన్ని వెంట్రుకలు ఉన్నాయి వాళ్ళంతా. రెండోవాడు చక్కగా ఉన్నాడు, కానీ పుట్టేటప్పుడు వాళ్ళ అన్న కాలు పట్టుకొని లాగుతున్నాడు. చూడండి. అయితే వీళ్ళిద్దరిని ఏ పేరు పెట్టాడు? ఒక ఆయనకి ఏశావు అని పెట్టాడు, ఒక ఆయనకి యాకోబు అని పెట్టాడు. మరి యాకోబు అనే మాటకి ఏమున్నది? మోసగాడు. చూడండి. మరి దేవుడు, మరి మనం అనుకుంటాం ఇవన్నీ ఎందుకు రాస్తాడు దేవుడు కదా, అన్నీ రాస్తాడు. చాలా మంది తప్పులు లెక్క పెట్టడానికి కొన్ని ఇలాంటి పట్టుకుంటారు. కానీ దేవుడు ప్రతి విషయం కూడా మానవులకు తెలియాలి. మోసగాడు మోసగాడు, మంచివాడు మంచివాడు, అన్ని కూడా మనుషుల గురించి ఆయన మనుషులకి తెలియాలి. ఇలాంటి మోసగాడు, మరి ఇలాంటి మోసగాడిని మరి మరి ఎలా దేవుడు గొప్పగా చేయడానికి ఇష్టపడ్డాడు? మరి ఆయన యాకోబు జీవితము ఎలాంటి పరిస్థితులు అంటే 32వ అధ్యాయంలో మనం చూద్దాం. పదవ వచ్చిన 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములను అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని. చాలమ్మా చాలు. ఒక మోసగాడు ఎలా మోసగాడని ఇక్కడ తండ్రిని మోసం చేశాడు, పారిపోయి మామను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అంటే తన బ్రతకంతా కూడా మోసాలతో మోసాలతో మోసాలతోనే పైకి వచ్చాడు. మోసాలు చేస్తూనే వస్తున్నాడు. ఇక్కడ తను తాను పరీక్షించుకుంటున్నాడు. ఎప్పుడు పరీక్షించుకుంటున్నాడు? తన మామ దగ్గర నుంచి తన మొత్తం తనకు దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన అన్ని గొర్రెలు మేకలు, తన కుటుంబము, తన 2 భార్యలు పిల్లలను అందరూ తీసుకొని బయటకు వచ్చినప్పుడు మరి అన్న గురించి తన గుర్తొచ్చి అన్న దగ్గరికి వెళ్దామని. కానీ అన్న కొడతాడేమో, నా బిడ్డలను అందరిని చంపేస్తాడేమో భయం. తప్పు చేసినప్పుడు భయపడుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒకప్పుడు మరి నేను నిజంగా అపాత్రుడను, ఇంతగా ఆస్తి పరుడను అవ్వడానికి నాకు అర్హత లేదు.
కానీ నేను ఒక చేతి కర్రతో వచ్చాను. ఈరోజు 2 గుంపులుగా అయ్యాము. హల్లెలూయా. చూడండి, ఒక మోసగాడిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఎట్లాగో ఆశీర్వాదం పొందుతారు కదా వాళ్ళు. అది నిజమైన ఆశీర్వాదమా? నిజమైన ఆశీర్వాదమా? నిజమైన ఆశీర్వాదమా? నేనైతే అనుకోవట్లేదు. తర్వాత మరి 23వ వచనంలో మనం చదువుదాము. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయో పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయేను. హల్లెలూయా. ఎందుకు అంత ఆస్తి? 2 గుంపులుగా అయ్యేంత ఆస్తి. ఒక చేతి కర్ర పట్టుకొని మామ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేప్పుడు 2 గుంపులంత ఆస్తులు సంపాదించుకొని వచ్చి ఎందుకు భయపడుతున్నాడు అన్న దగ్గర కదా. తనేం చేశాడు? అంత ముందు పంపించేశాడు. పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు అలా జరిగింది? ఎవరైనా చెప్తారా? హల్లెలూయా. ఎందుకు ఒక్కడే మిగిలిపోయాడు? కోట్ల కొలది ఆస్తి సంపాదించిన వ్యక్తి భార్య పిల్లలను అందరినీ పంపించేసి ఒక్కడే ఎందుకు ఉండాలి అనుకున్నాడు. తనకు అర్థమవుతుంది తను సంపాదించినది సరి అయింది కాదు. మోసం చేస్తూ సంపాదించాడు గొప్పగా. కానీ అది చూసుకుంటున్నప్పుడు నిజంగా తన గుండె మీద చేసుకున్నప్పుడు నేను దేవుడికి లెక్కలో ఎక్కడో తక్కువ ఉన్నా, దేవుడు నన్ను లెక్క పెట్టినప్పుడు ఎక్కడో తక్కువైపోతాను అనుకొని అంత అన్నం పంపించేశాడు. పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి ఆ టైంలో దేవదూత వచ్చి తనతో పోరాటం చేయడానికి వచ్చింది. అంటే తన హృదయంలో పెరుగులాట మొదలైంది. పశ్చాత్తాప హృదయం. సంపాదించినంత వరకు సంపాదించాడు, అన్ని రకాలుగా అనుభవించాడు, గొప్పగా అయ్యాడు. కానీ మనసులో నెమ్మది లేదు. ఎంత సంపాదించినా, ఎంత సుఖం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత ఆహారం ఉన్నా, కంటికి నచ్చిన ప్రతిదీ కూడా తను తీసుకోగలిగే శక్తి ఉన్నా తన మనసుకి నెమ్మది లేదు. ఈరోజు అలాంటి వ్యక్తులు కోకొలలు వెనుకకు తిరిగి చూసుకుంటారు. ఒక టైం వచ్చినప్పుడు మనం వెనుకకు తిరిగి చూసినప్పుడు మన పొరపాట్లన్నీ కూడా వరుస పెట్టి దేవుడు మనం ఒక్కరిని నిలబెట్టి మాట్లాడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో దేవుడు వచ్చి నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఒక్కడనే చేస్తాను. ప్రసంగిలో ఒక మంచి మాట అంటాడు. 12వ అధ్యాయంలో అనే దేవుడు గుర్తు చేస్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం అనుకోండి. మొదటి నుంచి చదువు. 12 దుర్దినములు రాకముందే అప్పుడు వేది యందు నాకు సంతోషం లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మగా ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే నీ బాల్య దినములన్నీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే
వీటిలో ఏది నాకు సంతోషం ఇవ్వదు అని చెప్పే రోజు ఒకటి ప్రతి ఒక్క మానవుడికి వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఫైనల్ టచింగ్ అంటారు. ఫైనల్ టచింగ్ ఇస్తాడు దేవుడు. ఇవ్వకూడదు మనం పంపించడు. నువ్వు చేసేది ఏ దాంట్లో కూడా నీకు సంతోషం అనేది కలిగిస్తుంది. ఏది కొనుక్కున్నా ఒక్కరోజు 2 రోజులు సంతోషం, తర్వాత అయిపోతుంది. అంతే. దేనిలో కూడా నీకు సంతోషం లేదు అని నువ్వు చెప్పక ముందే నీ దేవుడైన సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. అది అని చెబుతున్నాడు. ఎందుకంటే యాకోబు తెలుసుకున్నాడు, ఒక మోసగాడే, మోసం చేసి సంపాదించిన వాడే, కానీ అందులో తనకు సంతోషం లేదు అని తను తెలుసుకున్నాడు. కనుక అంతా పంపించేసి ఒంటరిగా నిలబెట్టాడు. దేవుడితో పోరాటం చేస్తున్నాడు. రాత్రంతా దేవుడితో పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నది నాకు సంతోషం ఇవ్వడం లేదు, కానీ ఈ సన్నిధిలోనే నాకు సంపూర్ణ సంతోషం కలదు అని సత్యాన్ని తెలుసుకున్నాడు యాకోబు. సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకొని మరి దేవుడితో దేవదూతతో పోరాటం చేసినప్పుడు నన్ను ఆశీర్వదించు. చూడండి ఎలా ఉంది తన ప్రార్థన. నన్ను ఆశీర్వదించు అంటే ఆల్రెడీ ఆశీర్వదించాడు దేవుడు. సకల ఆశీర్వాదములు ఇచ్చేశాడు, గొప్పగా ఇచ్చేశాడు. మరి ఇంకేం కోసం ఉన్నది ఆయనకి? ఇంకేం ఆశీర్వాదం కావాలి? కానీ ఇది నిజమైన ఆశీర్వాదం కాదు. లోక సంబంధంగా ఉన్నది ఏది కూడా నిజమైన ఆశీర్వాదము కాదు. అది యాకోబు తెలుసుకున్నాడు. నేను మోసగాడిని, ఇప్పుడు నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు దేవదూత తనను తొడ మీద కొడుతుంది. తొడ పగిలిపోతుంది. అయినా కూడా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, నువ్వు నాకు మనశ్శాంతినిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా, లేకపోతే నిన్ను వదలనే వదలాను. చూడండి, పట్టుదల కలిగిన ప్రార్థన. ఆ పట్టుదల కలిగిన ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? అక్కడ నువ్వు ఇంతవరకు మోసగాడిగా ఉన్నావు కదా, ఇప్పుడు నిన్ను ఇశ్రాయేలు జనాంగానికి తండ్రిగా చేస్తాను. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు పేరు లేదు, గుర్తింపు లేదు. ఒకప్పుడు ప్రతి ఒక్కరు మోసగాడు అంటున్నారు. శ్రేష్ఠుడు, పనివాడు, వీళ్ళు వాడు. ఒక్క మంచి పేరు లేదు యాకోబుకి. కానీ సత్యాన్ని తెలుసుకొని ఆయన వైపు తిరిగినప్పుడు తన జీవితంలో పేరు మారింది. చూడండి, పేరు మారింది, తన జీవితము మారింది, తన బ్రతుకు మారింది. తను సంపాదించిన చాలా మందికి ఏంది? నేను సంపాదించాను, ఇది నేను కొన్నాను, ఇది నాది అని గుర్తింపు కొరకు మనం ఆరాటం పడుతూ ఉంటాం. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు, ఇంకా ఎవరు గుర్తించాలి నిన్ను? ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించాడు, ఎవరు గుర్తించాలి? ఎందుకంటే ఆ తపన కలుగుతుంది. ఎందుకు అంటే అందులో నిజమైన సంతోషం మనకు కనబడలేదు కనుక మనం ఇంకా వెతుకుతూ ఉంటున్నాం. కానీ నిజమైన సంతోషం ఆయన సన్నిధిలో నీకు కనిపించిన రోజు ఈ లోకములో ఉన్నది ఏది కూడా నీకు సంతోషం ఇవ్వదు. ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకో, ఎంత బంగారం కొనుక్కో, ఎంత డబ్బు ఉండని, ఎంత లగ్జరీ ఉండని, అది నీ కళ్ళకు కనిపించదు. నాకెందుకు ఇస్తుంది సంతోషం? నేను ఉండడానికి గోడు అంతే. దాంట్లో ఏ సంతోషం అనిపించదు మనకి. ఆ ఇంటిలో దేవుడితో ఉన్నప్పుడే నిజమైన సంతోషము మనము అనుభవించగలుగుతూ ఉంటాం.
దేవుడు కోరుకునేది ఇలాంటి వారినే. అది జగత్ పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలోని ఉన్నప్పుడే నిన్ను నేను చూశాను. ఈ రోజు మనందరినీ క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరిని ఆయన కళ్ళు చూశాడు గనక ఆయన దగ్గరికి మనం వచ్చాము. లేకపోతే మనం ఎందుకు వస్తాం ఆయన దగ్గరికి? ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మనం మంచోడమని కాదు, మనం యాకోబు లాంటి స్వభావం కలిగిన వాళ్ళమే, మనలో ఏ మంచితనము లేదు. కానీ యాకోబు ఏ విధంగా మార్పు చెందాడో అలాగే తన బిడ్డలు కూడా మార్పు చెందాలి అని ఆయన కోరుకుంటున్నాడు. యాకోబులాగా నీవు గ్రహించాలి. అన్నింటిలో నీకు సంతోషం ఉందంటాం, దేవుడి సన్నిధిలోనే నిర్లక్ష్యం చేస్తాం. ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. దేవుడు అంటే మనకు ఇష్టం ఉండదు, అయినా దేవుడి దగ్గరికి వచ్చేస్తూనే ఉంటాం. ఎందుకు వస్తామో కూడా మనకు తెలియదు కదా. మరి ఏం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు మనకి? మనం వచ్చినా మన మైండ్కి అన్నీ ఎక్కువ, మరి అవన్నీ ఏమి ఎక్కువ, మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ పాత పాటనే పాడుతూ ఉంటాం. ఇలా ఎంతకాలం నిన్ను ఒంటరిగా నిలబెట్టే రోజు వచ్చేంత వరకు నీ జీవితంలో మార్పు అనేది రాదు. ఆ ఒంటరి జీవితం కొంతమందికి వస్తుంది, కొంతమంది హఠాత్తు మరణం అయిపోతుంది. కానీ అది దేవుడు సంతోషించడు. ప్రతి ఒక్కరూ మారు మనసు కలిగి ఆయన వైపు తిరగాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మరి 32వ కీర్తనలో మరి ఆయన అంటాడు, ప్రాయశ్చిత్తం కావాలి, నీ హృదయానికి ప్రాయశ్చిత్తం కావాలి. అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు. యశోద అన్నాడు కదా, ఇప్పుడు బాబు ఏం చెప్పాడు? నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎంత ఉద్యోగాలు చేసినా కూడా నీ సంపాదన ఎంత పెరిగింది, నీ కుటుంబంలో ఎన్నెన్ని ఆశీర్వాదాలు పొందుకున్నావు. కనీసం మరి 20 ఏళ్ల నుంచి వచ్చిన వాళ్ళు కనీసం ఏదైనా ఒక దేవుడి కోసం కొంచెం ఆశీర్వాదకరంగా కనిపిస్తున్నారా? అడుగుతున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, అతిక్రమాలు చేయవాడు వర్ధిల్లడు. అతిక్రమాలు చేసుకుంటూ పోతుంటే వాళ్ళు వర్ధిల్లరు. వెనకాల మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసుకుంటూ చేస్తే ఎలాగైనా తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు, చాలా టాలెంట్ చూపిస్తూ ఉంటారు, చాలా తెలివిని చూపిస్తూ ఉంటారు. ఏదైనా నేను చెయ్యగలుగుతాను అనే ఒక అహంకారం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ ముఖాలే కనపడతాయా, తెలిసిపోతుంది కదా. పరిగెత్తుతూ ఉంటారు, దేనికైనా పరిగెత్తుతూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, అతిక్రమాలు చేయవాడు వర్ధిల్లడు. దేవుడి ఆశీర్వాదం నీకు లేకపోతే ఏది చేసినా వ్యర్థమే. ఎంత తుఫాను చూడండి, ఎంత భయంకరం. బిల్డింగ్ ఎంత ఆస్తులు ఉన్నాయి అందరికి. ఒక అమ్మ, నేను మన బస్సులో వెళ్తుంటే కాకినాడ అమ్మ నా పక్క కూర్చుంది. ఇదే తుఫాన్ గురించి మాట వచ్చినప్పుడు ఒకటే ఏడుస్తా ఉంది. 4 ఆడపిల్లలు పత్తి వేశారంట, సొరకాయలు, బీరకాయలు, కూరగాయలు అన్నీ వేశారంట. మొత్తం భూమి స్మాష్. 4 లక్షలు అప్పు చేసిందంట, అంతా భూమిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? తన భర్త వచ్చి ఒక అపార్ట్మెంట్ లో మరి తన భర్త ఐరన్ చేస్తూ సెక్యూరిటీగా ఉంటున్నాడు. తనేమో అందరి ఇళ్లలో సామాన్లు అడుగుతూ అప్పు తీర్చడానికి చూస్తుంది. ఒకప్పుడు మాకు గొప్ప ఇల్లుంది, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందమ్మా. చూడండి,
కూలిపోయిందమ్మా. మరి సామాను అంతా పలికినాది కదే, అన్ని ఉన్నాయి. నేను బాగా బతికిందాన్నే కనీసం బంగారం దాచిపెట్టాను. ఆ బంగారం కూడా అకౌంట్తో కూడా తీసుకోనికి నాకు అవకాశం లేదు. కట్టుబట్టల మీద నా పిల్లలను తీసుకొని నేను బయటికి వచ్చాను. బస్సులో కూర్చున్నంత వరకు ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమెను ఓదార్చడానికి నా బాధ చూడండి. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు మనం ఎక్కడ సంతోషం పెడుతున్నాయి. అతిక్రమాలు చెయ్యవాడు వర్ధిల్లడు. మన మోసంతో ఏది చేసినా అది వర్ధిల్లదు, కుట్టుకుపోతుంది. అది సత్యాన్ని మనము తెలుసుకోవాలి. సత్యాన్ని మనము తెలుసుకో. ఇక్కడ పశ్చాత్తాప పడుతున్నాడు దావీదు. యాకోబు పశ్చాత్తాప పడుతున్నాడు. తను చేసిన అతిక్రమాలు ఒక్కడే నిలబడి దేవుడితో పోరాటం చేస్తున్నాడు. దేవుడితో పోరాటం చేస్తున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నిజమైన ఆశీర్వాదం నాకు దొరుకుతుంది. నువ్వు ఆశీర్వదించకపోతే ఈ లోకంలో ఉన్నది నాకు నిజమైన ఆశీర్వాదము కాదు అన్న సత్యము తను తెలుసుకోగలిగాడు. చూడండి. ఎందుకంటే మరి యాకోబు జీవితం ఎలా మార్పు జరిగింది అంటే ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 3-4 వచనం మనం చదువుకుందాం. పేరు పెట్టి నేను పిలిచిన దేవుడనైనా యెహోవాను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో వంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును, హల్లెలూయా చప్పట్లు కూడా మాట్లాడారు. మోసగాని జీవితాన్ని దేవుని వైపు తిరిగిన జీవితములో పేరు పెట్టి పిలుచుకొని ఇక్కడ దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. పేరు పెట్టి నేను పిలిచాను, ఇశ్రాయేలు నీ పేరు. ఒకప్పుడు నువ్వు మోసగాడివి, కానీ ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలువు. కాబట్టి నేనే నీ దేవుడనని నువ్వు తెలుసుకున్నట్లు అంధకారమందు, అంటే నీకు కనిపించట్లేదు, నువ్వు నా వైపు తిరిగినప్పుడు నిన్ను నేను ఎంతగా ఆశీర్వదిస్తానో ఆ విధులు ఇప్పుడు నేను చూపిస్తాను. అప్పుడు చూపెట్టలే దేవుడు, ఇప్పుడు నేను చూపిస్తా. అసలైన ఆస్తులు, అసలైన అంతస్తులు, అసలైన గొప్ప పేరు ఇప్పుడు నేను ఇస్తాను. చూడండి ఎలా అంటున్నాడు. రహస్యములు మరుగైన ధనము నీకు ఇస్తాను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినను నీకు బిరుదులు ఇచ్చితిని. చూడండి, బిరుదునిస్తున్నాడు. నేను యెహోవాను, మరి ఏ దేవుడునో లేడు, నేను తప్ప ఏ దేవుడునో లేడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను నేను స్థిరపరిచాను. నువ్వు నన్ను తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకోకున్నా కూడా నిన్ను నేను స్థిరపరిచాను. ఎందుకు? నిన్ను చూసి దేవుని వైపు తిరిగిన జనం నిజంగా ఎలా ఆశీర్వదించబడతారు అని చెప్పి నిన్ను చూసి జనాలు తెలుసుకోవాలని, నీవు నన్ను తెలుసుకోకుండా నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను పేరు పెట్టి నేను పిలుచుకున్నాను. మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఆయన కోరుకునేది అదే. మన ద్వారా ఆయనకు మహిమ రావాలి. మన కుటుంబము ద్వారా ఆయనకు మహిమ రావాలి. మనకున్న సమస్తము ద్వారా ఆయనకు మహిమ రావాలి. అది నీ గ్రామములో నీకు దేవుడి మహిమ రావాలి.
మల్లపేట గ్రామంలో ఒక కుటుంబం ఉన్నది అంటే యేసయ్య నమ్ముకున్నారు కనుక వాళ్ళు ఎంత గొప్పగా దీవించబడ్డారు అని జనులు తెలుసుకొని నిన్ను చూసి అనేకులు దేవుడి సన్నిధికి రావాలి. చూడండి, యాకోబును చూసి ఎంత జనాంగం పెరిగింది. వాళ్ళ 12 మంది కొడుకులతో 6 లక్షల జనం. చూడండి, ఒక్కడితో ఎంతగా దేవుడు మరి యాకోబును ఆశీర్వదించారు. ఇది నిజమైన ఆశీర్వాదం, దేవుడితో నడిచిన నిజమైన ఆశీర్వాదం. ఈ నిజమైన ఆశీర్వాదం ఇప్పటి నుండి అంటే మనసు మారి నూతన పరచబడినప్పటి నుండే మన లెక్క స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నేను 30 సంవత్సరాలు రక్షణ పొందినా, 40 సంవత్సరాలు రక్షణ పొందినా కాదు. నా లెక్క ఎప్పుడు నేను ఒంటరిగా వెళ్ళి దేవుడితో పోరాటం చేసి నా తప్పులు నేను దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నా హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఆయన వైపు చూస్తూ నిజమైన మారు మనస్సు, నిజమైన సంతోషం నీలో ఉన్నది అని తెలుసుకున్నప్పటి నుండే నీ లెక్క స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు దేవుడు లెక్క పెట్టాడు. నీ లెక్క దేవుడిలో స్టార్ట్ కావాలి. నీ లెక్క దేవుడిలో స్టార్ట్ అయినప్పుడే నిజమైన జీవితం అనేది నీకప్పుడు ప్రారంభమవుతుంది. అప్పుడు అన్ని వెలుగులో చూస్తాం, అప్పుడు వరకు చీకటిలో చూస్తాం, అన్ని వెలుగులో చూస్తాం. నీకు ఏది కూడా వెలుగులో కనపడుతుంది, చీకటిలో చూడవు. ఏది చీకటిలో చూడాలన్నా నీకు చూడాలంటే నీ కళ్ళు కానీ, నీ ఆలోచన కానీ, నీ మనస్సు కానీ ఒప్పుకోదు. ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు చీకటిని చూడడానికి ఇష్టపడతాం, చీకటి క్రియలకు ఇష్టపడతాం, మోసానికి ఇష్టపడతాం, అబద్ధానికి ఇష్టపడతాం. కానీ ఎప్పుడైతే ఒంటరిగా ఆయనతో పెరుగులాట చేసి ఆ పరిస్థితి నీకు వస్తుందో అప్పుడు నుంచి నీ జీవితంలో మార్పు జరుగుతుంది. అప్పుడు నీ జీవితంలో వెలుగులో సమస్తాన్ని తేటగా చూస్తాం. అప్పుడు నీకు ఆశీర్వాదాలు కనబడుతూ ఉంటాయి. అప్పటి వరకు దేవుడు రహస్యంగా దాచిపెట్టాడు మన కోసం. అప్పుడు ఇస్తాడు నిజమైన ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వు ఎక్కడికి పోవు. ఆయనతోనే నాకు సమస్తం అంటావు. 24 గంటలు ఆయనతో ఉండటానికే నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. అది ఆయన కోరుకునేది. కానీ ఇశ్రాయేలు అలా లేదు. దేవుడి మాట వినలేదు. దేవుడు మీరు మరణం పొందాలని అనుకోవట్లేదు, ఇష్టపడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా తన కార్యము జరిగించాలి అని అనుకుంటున్నాడు. చివరిగా ఒక మాట మనం చూద్దాం. సామెతలు 3వ అధ్యాయం 11వ యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపుకు నియమిస్తవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా తాను ప్రేమించు వారిని చూడాలి. తనను ప్రేమించే వారిని గద్దిస్తా ఉంటాడు. తనను ప్రేమించని వాడిని ఎవరిట్లో పోతే నాకేంటి అనుకుంటున్నాడు. మనంతా నేను ప్రేమిస్తున్నాడు కనుక పదే మనం గర్విస్తున్నాడు. మళ్ళొకసారి చదవాలి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించకుము, ఆయన గద్దింపుకు నువ్వేయాలి విసిగిపోవద్దు. ఎందుకు? నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత మంచిగా బతకాలనుకుంటున్నాను, ఎంత నీతిగా ఉండాలనుకుంటున్నాను, నేను చెప్పినట్టుగా దేవుడు ఏం చెప్తున్నాడో అదే ప్రకారంగా బ్రతుకుతున్నాను. అయినా నాకే ఎందుకు శ్రమ? పాపం చేసేవాడు బాగానే ఉన్నాడు కదా.
లోకంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు కదా, నేను మంచిగా బతకాలనుకుంటే నాకెందుకు ఈ కష్టాలు అని చాలాసార్లు మనం అనుకుంటుంటాం, చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే ఏ చిన్నది కూడా, తన బిడ్డలు ఇష్టపడ్డ బిడ్డలలో ఏ చిన్నది కూడా తనలో ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మీరు పత్తి కంపెనీలో మరి ఇంకా వేరే కంపెనీలలో చేసిన వాళ్ళు బాగా అనుభవం. నేను ఒకసారి పత్తి కంపెనీకి వెళ్ళి చూసి వచ్చాను. అది ఎల్ల దారం తయారు చేస్తున్నారు. ఆ దారం వాళ్ళు చెప్తున్నారు, ఆ దారం వెళ్ళిపోయేప్పుడు చిన్న మూడి వచ్చినా అది రీసెర్చ్ చేసేస్తారు. చూడారు, తనకి రాదంట. ఒక దారమే అంత కావాలి అన్నప్పుడు పరలోకానికి వెళ్ళాలి. పరమ తండ్రి అతి పరిశుద్ధుడు. మరి అతి పరిశుద్ధుడైన దేవుడి సన్నిధిలో మనం నిలబడటానికి మరి మనల్ని ఎలా మనం చేస్తున్నాడు, తను ఎలా కలిగిస్తున్నాడు మనల్ని. కాబట్టి శిక్షను తృణీకరించము. నీకు వచ్చేది ఏదైనా సరే నీ జీవితంలో, అది కష్టమే కావచ్చు, బాధనే కావచ్చు, వేదనే కావచ్చు, కొదవనే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు ఇచ్చినది కనుక నువ్వు అనేది తెచ్చు. నువ్వు ఇచ్చావు, నేను తీసుకుంటాను అంతే. ఎందుకంటే నువ్వు దేవుడికి లోబడ్డప్పుడు దేవుడు నీకు ఎలాంటి శిక్ష విధించినా నీవు దాన్ని విసుగొద్దు. ఎందుకంటే గద్దింపుకు విసుగొద్దు. మరి తండ్రి తనకు ఇష్టమైన కుమారుని ఖచ్చితంగా గద్దిస్తాడు. తను యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. చూడండి, ఖచ్చితంగా గద్దిస్తాడు. ఎందుకు? తను బాగా ప్రేమించే వాళ్ళు ఇంకా నాకు దగ్గరగా ఉండాలి. చూడండి, కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే పరిస్థితులను చూసి ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అని తప్పిపోయేవాడు చాలా మంది ఉన్నారు. ఎంత నీతిగా బతుకుతే ఏముంది, నాకు వచ్చే కష్టాలు వస్తూనే ఉన్నాయి, బాధలు వచ్చేవి వస్తూనే ఉన్నాయి అని చెప్పి చాలా మంది విసుగుపోయి దేవుడికి దూరమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే దేవుడిలో బ్రతకాలి అని తీర్మానం తీసుకున్న వాళ్ళకే ఈ గద్దింపులు అందరికీ రావు. ఈ నిజమైన గద్దింపు ఎలా ఉంటుందంటే ఒకవైపు కొడుతూనే ఉంటాడు, ఇంకోవైపు సంతోషాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఇలా రెండుగా నడుస్తుంది ఆయనతో. ఒకవైపు ఏడుపు వస్తూనే ఉంటది, ఒకవైపు సంతోషం చూపిస్తూనే ఉంటాడు. చూడండి, ఆయనది ఆశీర్వాదం అలా ఉంటుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకుని వాడు ధన్యుడు, వివేకము కలిగి నరుడు ధన్యుడు. వెండి సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించుకున్నట మేలు, అపరంజి సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభము సంపాదించుకున్నట మేలు, పగడములు సంపాదించుకున్నట కంటే అతి ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానంగా కావు. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద మనకున్న ఏ ఇష్ట వస్తువులు కూడా దేవుడికి సమానంగా కావు. అంటే అంతగా దేవుడు మనను తీర్చిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నాము. మనం విసిగిపోవద్దు. మనకొచ్చేది ఏ పరిస్థితి, అది అవమానమైనా సరే, నిందలైనా సరే, బాధలైనా సరే, కరువులైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే, దేవుడు నిన్ను గద్దిస్తుంటే, అంటే తప్పు చేసినప్పుడు గద్దిస్తే తప్పు దిద్దుకోమని, నువ్వు ఏ తప్పు చెయ్యకుండా నిన్ను గద్దిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నీలో ఏది ఉన్నా, గత వారంలో శుక్రవారం అనుకుంటాను, ప్రార్థనలో దావీదు దేవుడిని అడుగుతాడు, ప్రభువా నా హృదయాంతరంగా నేను జ్ఞాపకము, నా యందు నీకు ఏదైనా ఆయాసంగా కనపడుతుందేమో చూడు. చూడండి ఎంత ప్రేమ దావీదుకి.
దేవుడు కూడా ఏమన్నాడు? నా హృదయానుసారుడు, నా హృదయం ఎలా ఉందో దావీదుకు తెలుసు. నా హృదయములో నీకు ఆయాస పెట్టేది ఏదైనా ఉన్నదేమో చూడు తండ్రి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు? అలాంటి ప్రార్థన పరులు, యాకోబు లాంటి మారు మనసు కలిగిన వాళ్ళు, దేవుడి వైపు చూసేవాళ్ళు, దేవుడి సన్నిధిని ఎదిగేవాళ్ళు, గద్దింపుకు లోబడే వాళ్ళు దేవుడికి కావాలి. కానీ పనికిరాని పుచ్చికాయలు అవసరమా కదా? మనం సామాన్యులు కూరగాయలకు వెళ్తే కూడా పుచ్చొచ్చిన కాయ మనం తీసుకో, పురుగులు ఉన్నవి తీసుకో, మంచిగా తీసుకుంటాం. మరి దేవుడు మనలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటాడు కదా? కాబట్టి ఈరోజు మనము పరీక్షించుకుంటాం. గద్దింపుకు మనము లోబడాలి. ఇప్పుడు చాలా మంది కాపరి చిన్న మాట అంటే చాలు అని సంవత్సరాలు మైండ్లో పెట్టుకొని దేవుడికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ గద్దింపు నాకు మేలు అనుకునే వాళ్ళు దేవుడి వైపు తిరుగుతారు. ఎందుకంటే ఇక్కడ మారు మనస్సే చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తున్నాడు. ఇంకొక చివరి ఒక మాట చూద్దాం. సామెతల్లోనే 1వ అధ్యాయం 29వ వచనం చూడొక్క మాట చూద్దాం. నా జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయేను. నా ఆలోచన వారు వినలేకపోయి, నా గద్దింపులకు వారు కేవలము తృణీకరించి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తన ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమంగా ఉన్నాము అనుకొని నిర్మూలమైపోతారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చి చిన్న భయము లేక నెమ్మదిగా ఉంటున్నాం. చూడండి, చాలా మంది అనుకుంటారు, ఇలాగే చెప్తారు, మేము ఇలాగే వింటాము, ఇలాగే వెళ్ళిపోతాం. ఎంతమంది అనుకుంటారు అలాగా కదా? చాలా మంది అనుకుంటారు. కానీ ప్రభు ఎంతున్నాడు ఇక్కడ, మంచి మాటలు మనుషులకు అసహ్యమవుతుందంట. మంచి మాటలు జనులకు అసహ్యమైన బోరైతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి నిజంగా ఇష్టం ఉన్నది అంటే దేవుడి వాక్యం తెలుసుకోవాలని ఒక తపన ఉంటుంది వాళ్ళ లోపల. మనం సంఘములో ఎన్ని ప్రార్థనలు పెడతాం, ఎంతమంది వస్తారు? వచ్చేవాళ్లే వస్తారు. మరి మన మనసు ఎందుకు ఒకసారి కాకుండా ఒకసారైనా వెళ్ళాలి అని ఎందుకు అనిపించట్లేదు అంటే వాళ్ళకి ఇష్టము లేకపోయేను. భయం కలిగి భక్తి కలిగి ఉండాలి అని వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం ఉన్నదనుకో ఎలాగైనా వస్తాం. డ్యూటీలో రాత్రంతా డ్యూటీ చేసి మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి రా అని చెప్పారనుకో పరిగెత్తుతావు. ఎందుకు? అది ఇష్టం. కానీ ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నేనంటే జనులకు ఇష్టం లేదు కనుక వాళ్ళకు నచ్చిన టైంకి వస్తారు. నా గద్దింపు, నా ఆలోచన వాళ్ళకు లేదు. నా గద్దింపును తృణీకరిస్తున్నాడు. మరి దేవుడు నాశనం తీసుకురాడా? తుఫాన్లు తీసుకురాడా? ఇప్పుడంతా సంపాదన కోసమే పరిగెత్తుతున్నాం కదా. ఒక పేట తుఫాను వచ్చినాడు, అందరికి షామిపేట చెరువు పైకి వచ్చిందని అయిపోతుంది. మనకు పెద్ద పెద్ద తుఫాన్లు అవసరం లేదు, చెరువు పేట తెలియదండి అయిపోతుంది మనకి కదా. ఎక్కడ పోతే సంపాదన అంతా? ఎందుకంటే నా గద్దింపును వాళ్ళు ధృవీకరిస్తున్నారు. కాబట్టి వారి ప్రవర్తనకు తగిన ఫలము ఖచ్చితంగా అనుభవిస్తారు. వారికి వెక్కసమగు వరకు అంటే వారు చేసే తప్పులు వాళ్లకు ఆయుసం పుట్టించేంత వరకు వాళ్ళు చేస్తారు.
చూడండి, వాళ్ళకే ఆయుష్ అసహ్యం రావాలంటే వాళ్ళు చేసే తప్పుకి. అప్పటి వరకు వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి జ్ఞానం లేని వారు దేవుడిని విసర్జిస్తారు, నాశనం అయిపోతారు. బుద్ధిహీనులు క్షేమంగా ఉన్నాం, మాకేంటి, మేము ఎలాగైనా సరే మోసంతోనైనా పాపముతోనైనా ఎలాగైనా సంపాదించుకుంటున్నాం, ఎలాగైనా చక్కగా ఉన్నాం, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అనుకుని మరిచిపోతూ ఉన్నారంట జనాలు. మరిచిపోతూ నిర్మూలమైపోతారు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. దేవుడి మాటలు విన్నవాడు బంగారం భూమిలో 100 సంవత్సరాలు పాతిపెట్టినా బంగారం లాగానే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు విన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు సురక్షితంగా వస్తూ ఉంటుంది. రేపు ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఉన్నా దేవుడి వాక్యము ద్వారా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. కష్టకాలములో ఆదుకునే దేవుడు, మన దీన స్థితిని మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు తను. కాబట్టి యాకోబు లాగా మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. పేరు మారింది, బ్రతుకు మారింది, తన సమస్తము మారింది, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఇశ్రాయేలు దేవుడా, యాకోబు దేవుడా అని ప్రార్థన చేసే లెవెల్కు తను దేవుడు ఆయన ఎదిగింపజేశాడు. ఒక మోసగాడిని చూడండి, ఇలాంటి అవకాశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో మనను మనం పరీక్షించుకుంటూ, ప్రభు వల్లలో నేను హస్తమంచే యోగ్యత నాకు ఉన్నదా లేదా, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసమే సమస్తాన్ని వదిలి వచ్చాడు, తన ఆస్తులంతా వదిలి నా కోసం దిక్కులేని వాడిగా పశువుల పాకల్లో జన్మించాడు, నా కోసమే భూమి మీదకి వచ్చాడు, నా కోసమే అంత చేసిన దేవుడిని ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందుతూ ఉంటే ఇది తీసుకునే అర్హత నాకుందా? యాకోబులాగా మిగిలిపోయి ఒక్కడిగా మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని ప్రభు వలలో మనం పాలు పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా మనందరినీ నూతనపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన మీద దీవించుగాక. పరిశుద్ధాత్మ దేవ, ఎంతవరకు నీవు మాట్లాడావు తండ్రి. నువ్వు ఎవరినైనా మార్చగలుగుతాము. వాళ్ళు నీ సన్నిధికి వస్తారు, నిన్ను ప్రేమించే వాళ్ళే నీ సన్నిధికి వస్తారు. నువ్వు కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, నిందలేసినా, తుణీకరించినా, చెడ్డవాడవు, చెడ్డదానవి అని అన్నా, ఎలాంటివైనా సరే రావా, నిన్ను ప్రేమించే జనులు నీ సన్నిధికి వస్తారు. దేవా, నీవు యాకోబులా మార్చే దేవుడు, ఇశ్రాయేలుగా దీవించే దేవుడు, నీవు దాచి ఉంచిన రహస్యమైన నీతులు, జ్ఞానము అన్ని నువ్వు ఇచ్చే దేవుడు. నీ మనుషుల వైపు కాదు దేవా, నీ వైపు మేము చూస్తున్నాము తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు నీ మాట వినలేదు కనుక వాళ్ళు మధ్యలోనే నశించిపోయారు. మధ్యలోనే నీ ప్రేమను వాళ్ళు ధృవీకరించి నశించిపోయారు. ఈనాడు ఈ లోకము కూడా నీ ఉగ్రతకు పాలవుతూ భయంకరమైన స్థితులు తెచ్చుకుంటుంది దేవా. కానీ మానవులు మరణం పొందటానికి ఇష్టం లేదు దేవా. వాళ్ళు మారు మనస్సు పొంది నీ వైపు చూస్తూ నీ ద్వారా జ్ఞానం తెచ్చుకుంటూ, బుద్ధి తెచ్చుకుంటూ, నీ మార్గంలో నడుస్తూ మరి నా తండ్రి నిన్ను మహిమపరిచే విధంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. అలా ఉండడానికి ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి. ఒకవేళ నువ్వు నా తండ్రి మంచిగా బ్రతికి బిడ్డను
ఒకవేళ నువ్వు గర్దిస్తున్నావేమో, వారిని ఆయాస పెడుతున్నావేమో, కన్నీటి పాలు చేస్తున్నావేమో, వారి అనుకున్నవి జరగలేకపోతున్నాయేమో, విసిగిపోతున్నారేమో. కానీ ప్రభా, నీ గర్తింపుకు లోబడినప్పుడు వారిని గొప్పగా తీర్చే దేవుడు. నువ్వు ఆశీర్వాదాలకు కారణమవుతున్నావు కనుక తండ్రి, నీ గర్తింపుకు లోబడి నిన్న మహిమపరిచే బిడ్డని నా సిద్ధపరచండి అయ్యా. ఇంకా కొట్టు తండ్రి అని, ఇంకా ఆనాడు కొరడా దెబ్బలు తింటున్నప్పుడు ఆ ప్రభు మౌనంగా ఉన్నాడు. ఉమ్మి వేస్తున్నప్పుడు ఆ ప్రభు మౌనంగా ఉన్నాడు. అవమానపరుస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. తాగుబోతూ, తిరుగుబోతూ, తెల్లిపోతూ అని, వ్యభిచారి అని దూషిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. వస్త్రాలు చింపుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. చంప మీద కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు దేవా ఇలాంటి స్థితి అని అడగలేదు దేవా. ఎందుకంటే తనకు ఇష్టమైన బిడ్డలను తను కొడతాడు, కొట్టి తనకు మహిమకరంగా మార్చుకుంటాడు. ఆనాడు ఈ రోజు ఆ యేసయ్య మనకు మహిమకరంగా ఉన్నాడు. ఆ యేసయ్య ఈ రోజు మనకు మహిమకరంగా ఉన్నాడు. ఈ లోకం తెలుసుకునేలాగా ఉన్నాడు. తండ్రి, ఈ రోజు మాకిచ్చే గర్తింపు కూడా మేము ఓర్చుకునే లోబడే విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇంకా మాలో ఏ బలహీనతలున్నా క్షమించి నూతనపరచండి. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబం తండ్రి యాకోబులాగా నూతనపరచబడినట్లుగా ఆశీర్వదించి దీవించమని, విన్న ప్రతి మాటలు మా హృదయాల్లో బదిలపరచమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.